మోయాబురాజు బాలాకు ఇశ్రాయేలీయులను శపించడానికి బిలాము అనే ఒక ప్రవక్తను డబ్బు ఆశ చూపి పిలిపించాడు. కాని దారిలో విచిత్రం జరిగింది. దేవుని దూత కట్టిపట్టుకుని అడ్డుగా నిలబడటం బిలాము ఎక్కిన గాడిదకు కనిపించింది. కాని ఆ ప్రవక్తకు మాత్రం ఆత్మీయ గ్రుడ్డితనం వల్ల కనిపించలేదు. దేవుడు ఏకంగా ఆ గాడిద నోరు తెరిచి మాట్లాడించి బిలామును హెచ్చరించాడు. చివరకు బిలాము కొండమీదకు వెళ్ళి దేవుని ప్రజలను శపించడానికి నోరు తెరిస్తే దేవుడు ఆ శాపాన్ని గొప్ప ఆశీర్వాదంగా మార్చేశాడు. అవును, దేవుడు ఆశీర్వదించిన వారిని లోకంలో ఏ శక్తి శపించలేదు అని నిరూపిస్తాడు. బిలాము కథ మీకిచ్చే ధైర్యం, దేవుని రక్షణ మీద నమ్మకముంచండి. ఆయన మీకు వచ్చే ప్రతి శాపాన్ని దీవెనగా మారుస్తాడు.